మెగాస్టార్ చిరంజీవి క్రేజీ సినిమా విశ్వంబరాతో రాబోతున్నాడు. వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్ వండర్ గా రాబోతుందని తెలుస్తోంది. చిరు నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. వశిష్ఠ రాసుకున్న స్టోరీ లైన్ కూడా అద్భుతంగా ఉందని అంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జతగా త్రిష నటిస్తుంది. ఆమెతో పాటు ఆశికా రంగనాథ్ కూడా సినిమాలో భాగమవుతున్నారు. గత ఏడాది వచ్చిన టీజర్ తప్ప ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. చిరంజీవి మాస్ స్టెప్పులతో దుమ్మురేపినట్టుగా సమాచారం. కీరవాణి అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడట. త్వరలోనే మొదటి పాట అప్డేట్ రానుంది. విశ్వంబర సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి తీసుకురావాలని అనుకున్నారు. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ ఉన్న కారణంగా అది వాయిదా వేశారు. అయితే అప్పటికి సినిమా వివిఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాలేదని టాక్. విశ్వంబర కథా కథనాలతో పాటు గ్రాఫిక్స్ కూడా అంతే ప్రాధాన్యతతో ఉంటాయని తెలుస్తుంది. అందుకే వశిష్ఠ ఈ సినిమా వివిఎఫ్ఎక్స్ వర్క్ కోసం చాలా కష్టపడుతున్నారని తెలుస్తుంది. సినిమాలోని కొన్ని విజువల్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేసేలా ఉంటాయని అంటున్నారు. అదే జరిగితే మాత్రం ఫ్యాన్స్ కి సంథింగ్ స్పెషల్ ట్రీట్ అని చెప్పొచ్చు. మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. సినిమాలో చిరు లుక్ అలాగే క్యారెక్టరైజేషన్ కూడా ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తాయని అంటున్నారు. విశ్వంబర సినిమా సమ్మర్ రిలీజ్ అని టాక్ వచ్చినా ఇప్పుడు అది సమ్మర్ కి కూడా రావడం కష్టమనేలా ఉంది. సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ ఏంటన్నది అర్థం కావట్లేదు. సమ్మర్ కాకపోతే జూన్ జూలైలో అయినా విశ్వంబర సినిమా రిలీజ్ ఉండే ఛాన్స్ ఉంది. మరి విశ్వంబర మీద ఉన్న అంచనాలు అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుందని అంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.